మనం కష్టపడి సంపాదించిన ఒక్కొక్క రూపాయి చాలా విలువైనది. అలాంటి డబ్బును మనము రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ ఫ్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ఫ్లాట్స్ కోసమే మీరు సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ ఇవ్వబోతున్నాం. అదే నేచర్ వ్యాలీ. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ తర్వాత నేచర్ వ్యాలీ అనే ఒక కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకైతే వచ్చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అనే వివరాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. రండి. ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టామన్నమాట. సో ఏంట్రా ఈ అద్భుతమైన ప్రపంచము? మదనపల్లి అంటేనే మీకు తెలిసింది కదా, సెకండ్ ఊటీ అని పేరు గావించిందనమాట. సో అలాంటి ప్రపంచం ఇంకోటి ఉందని మీకు పరిచయం చేయబోతున్నాను. సో మనతో పాటు ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ గారు అయితే ఉన్నారు. అసలు ఈ అద్భుత సృష్టికర్త ఎవరు, ఏం జరుగుతుంది ఇక్కడ అనే విశేషాలని మన సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. రండి సార్. సార్ నిజంగా సార్, నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ అడుగు పెట్టేదానికి ఒక నిజంగా ఏదో ప్రపంచంలో ఉన్నట్టుంది. అసలు ఏంటి ఇక్కడ ఫ్లాట్స్ ఏంటి, మ్యాంగో ట్రీస్ ఏంటి, ఇంత వర్క్ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి నేచర్ వ్యాలీ బై జీకే ఎస్టేట్స్. దీని ఫౌండర్స్ వచ్చి గోపాల్ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు, కాంకర్ డెవలపర్స్ ఓనర్ ఫౌండర్, అండ్ merged with TK and developers Madanapalli. And ఈ ప్రాజెక్ట్ వచ్చి 42 acres land parcel with too many amenities. We have 1 acre of clubhouse ఉంది, 11 feet tall compound walls ఉన్నాయి, and we have too many amenities. And మనం చూసుకున్నట్టే ఇది 50 feet CC roads, main roads, and 40 feet internal main roads ఉన్నాయి, CC roads with variant of 25 years వస్తుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే మొత్తం లష్ గ్రీన్స్ ఉన్నాయి with mango trees and many more. ఓకే సార్, మదనపల్లి నుంచి ఈ ప్లేస్కి రావడానికి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, ఎంత సమయం పడుతుంది సార్ ఇక్కడికి? సార్ మనకు మదనపల్లి నుంచి ఇక్కడికి 4 kilometers పడుతుంది సార్. అండ్ ఇది మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, అటు సైడ్ చూసుకుంటే గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ హై స్కూల్ కూడా ఉంది. ఓకే, అంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆ టార్గెట్ చేసుకొని ఇక్కడ పెట్టాలి అనే ఉద్దేశం ఏమైనా వచ్చిందా మీకు? సార్ అది కూడా ఉంటుంది, అండ్ వచ్చి ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఫర్ ఫ్యూచర్ స్టేయింగ్ పర్పస్ అయినా మనకి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ నేను చెప్పినట్టయితే మీకు 1 acre ఆఫ్ క్లబ్ హౌస్ వస్తుంది కదా, దాంట్లో మనకి too many amenities వస్తాయి, లైక్ స్విమ్మింగ్ పూల్, జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, ఇండోర్ గేమ్స్ వస్తాయి, సూపర్ మార్కెట్ ఉంటుంది, అండ్ 24/7 అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. నేచర్ వ్యాలీ అని చెప్పేసి ఒక ప్రపంచాన్ని అయితే సృష్టించారు. దీని సంగతి ఏంటంటే ఇక్కడ ఫ్లాట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, అందులో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దాని సంగతి ఏమైనా చెప్తారా? సార్ మనకు టోటల్గా 295 యూనిట్స్ ఉన్నాయి, దాంట్లో ఆల్మోస్ట్ 28 యూనిట్స్ అయితే రిజిస్టర్ అయిపోయాయి, ఆల్మోస్ట్ 90 to 110 యూనిట్స్ అయితే బ్లాక్ అయిపోయాయి, ఐ మీన్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజిస్ట్రేషన్ సార్. సో ఎప్పుడు దీన్ని లాంచ్ చేయబోతున్నారు సార్? మనం ఈ ప్రాజెక్ట్ని August 3rd గ్రాండ్ లాంచ్ చేయబోతున్నాం. అట్ మార్నింగ్ 10 AM నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది, ఫాలోడ్ బై లంచ్ అట్ 12-12:30. సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇది ఒక ఊరులాగా నాకు కనబడుతుంది. సో ఇంత డెవలప్ ఎన్ని రోజుల్లో చేయగలిగారు? అంటే ఎవరన్నా కస్టమర్ వచ్చినా కూడా అబ్బా ఇంత బాగుందా, ఇంకా మనం కొనేద్దాం ఫ్లాట్ చూపిస్తే అనే విధంగా అయితే ఇక్కడైతే ఉంది. సో ఇంత డెవలప్మెంట్, ఇంత చెట్లు నాటడం కానీ, ఈ రోడ్లు వేయడం కానీ, ఇదంతా ఎలా సాధ్యమైంది సార్ మీకు? మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన 2024 జనవరి ఆ పీరియడ్లో స్టార్ట్ చేసాము. ఇట్ టుక్ 1.5 year టైమ్ ఫర్ దిస్ ఆల్ డెవలప్మెంట్. అంటే ఈ చెట్లు పెరగడానికి కూడా అంత సమయం పట్టింది సార్? లేదండి, ఇది బిఫోరే మనకి మ్యాంగో గార్డెన్. సో మనం ఏం కట్ చేయలేదు, ట్రిమ్ చేయలేదు. డెవలప్మెంట్ అయినా కూడా మనకి పేరే న్యాచురల్ కాబట్టి మనం మ్యాంగో గార్డెన్స్ అయితే అలాగే ఉంటాయి. ఓకే, సో ఫలానా కస్టమర్ వచ్చి మేము ఇక్కడ ఫ్లాట్ కొంటున్నాము, సో మాకు ఎలాంటి ఫెసిలిటీ ఇస్తారు అనేది మీరేం చెప్పగలరు? ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? సార్ మనం చూసుకున్నట్టే చెప్తున్నాను కదా, మనకి సరౌండింగ్స్ లో మనకి ఎక్కడ ప్రీమియం విల్లా ప్లాట్స్ లేవు, అలాంగ్ విత్ గేటెడ్ కమ్యూనిటీ. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ విత్ ప్రీమియం విల్లా ప్లాట్స్. అండ్ ఏదో మనం రోడ్ చేసి స్ట్రీట్ లైట్ చేసి వెళ్ళట్లేదు. వీ హ్యావ్ మనకి అండర్ గ్రౌండ్ వాటర్, ప్రతి యూనిట్ కి ఒక వాటర్ సప్లై ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉంటుంది సార్ మనకి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సీరియస్లీ ఒక మినీ టౌనే వస్తుంది. మినీ టౌనే ఖచ్చితంగా. అంటే ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ఇవ్వబోతున్నారు ఇక్కడ ఒక ఫ్లాట్ కొన్న వాళ్ళకి?
సార్ వాళ్ళు కొనుక్కొని అంటే ప్లాట్గా అయినా కొనొచ్చి ఇఫ్ దే నీడ్ మీన్స్ వీ గో విత్ విల్లా కన్స్ట్రక్షన్ ఆల్సో. ఓ బోత్ రెండు బేస్డ్ ఆన్ ది కస్టమర్ నీడ్స్. సో కొందరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, మేము ఇక్కడ విల్లా కొనాలనుకున్నా, ఫ్లాట్ కొనాలనుకున్నా, మాకు దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంటే బాగుంటుంది, ఒక మెడికల్ క్యాంప్ ఉంటే బాగుంటుంది, ఒక క్లబ్ అంటే ఇండోర్ గేమ్స్ కానీ పిల్లలకి కిడ్ క్యాంపస్ ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే అలాంటి ఏమన్నా ఫెసిలిటీస్ మీరు ఇస్తున్నారా? అవును సార్, మన క్లబ్ హౌస్ లో 40,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ కాబట్టి మనకు దాంట్లోనే సూపర్ మార్కెట్ ఏరియా వస్తుంది అండ్ బేసిక్ మెడికల్ నీడ్స్ ఉంటాయి అండ్ 24/7 మెడికల్ అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది. అంబులెన్స్ సర్వీస్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, వర్చువల్ గేమ్స్ ఉంటాయి, బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, టెన్నిస్ కోర్ట్ ఉంది అండ్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ దేర్. సో మొత్తానికి ఎక్కడ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఈ ఇండోర్ గేమ్స్ కానీ బాస్కెట్ బాల్ మన క్లబ్ హౌస్ లోనే ఉంటాయి సార్. అక్కడ సెంటర్ లో క్లబ్ హౌస్ వస్తుంది, 40,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ వస్తుంది, మనకు అన్ని అక్కడ ఉంటాయి సార్. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేచర్ వ్యాలీ అనేది పేరు అయితే భలే సెట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేచర్ కూడా భలే సూపర్గా ఉంది. ఎందుకంటే ఈ చెట్లు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉంటారని కస్టమర్స్ కూడా భావిస్తూ ఉంటారు. సో ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్లో ఇక్కడ లేక్ వ్యూ అనే పాయింట్ కూడా మీరు మెన్షన్ చేశారు. ఏంటి ఆ లేక్ వ్యూ? సార్ మన ప్రాజెక్ట్ నెక్స్ట్ మనకి ఒక లేక్ ఉంది సార్, బోడువారపల్లి లేక్ ఒకటి ఉంది. అండ్ మనకి యాక్సెస్ కూడా చూసుకుంటే NH42 నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. మనం పర్టికులర్గా ల్యాండ్ కొని మన ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నేచర్ వ్యాలీ కస్టమర్స్కి మాత్రమే 2-lane రోడ్ వేసాము విత్ స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఫుల్ గ్రీన్స్, టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది, మనకి ఫ్రెష్ ఎయిర్, చాలా మంచి ప్లేస్. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మదనపల్లి నుంచి పొంగునూరుకి నేషనల్ హైవే అయితే ఉంది. సో మన నేచురల్ వ్యాలీకి రావాలంటే ఈ రోడ్డు ఎలా వేశారు, అది మాకు ఒకసారి వివరిస్తారా? సార్ మనము ఈ లేఅవుట్కి మనం డైరెక్ట్ మనం ల్యాండ్స్ కొని దాంట్లో మనం వేసాం సార్, మన ఓన్లీ ఫర్ నేచర్ వ్యాలీ కస్టమర్స్ మాత్రమే. ఓకే అంటే మీరు రైతుల దగ్గర మనం పర్చేస్ చేసి రోడ్ వేసారా? నేచర్ వ్యాలీ అనేది ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? 42 acres ఉంది సార్. 42 acres ఉందా? సో మొత్తానికి ఈ సెక్యూరిటీ పరంగా అయితే ఏ విధంగా ఉంది ఇక్కడ? సార్ మనకి 11 feet టాల్ కాంపౌండ్ వస్తుంది, పైన ఫెన్సింగ్ కూడా వస్తుంది సార్, వైన్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది. సో సీసీ కెమెరాస్ సార్ సెక్యూరిటీ ఉంటారు, 24 hours సెక్యూరిటీ ఉంటారు అండ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంటుంది సార్. సెక్యూరిటీ పరంగా మీరు వాల్ వేసారు సార్? ఎస్, 40 acres సరౌండెడ్ విత్ ప్రాపర్ వాల్, కాంపౌండ్ వాల్ అండ్ సెక్యూరిటీ పర్పస్ మీకు చాలా బాగుంటుంది. సెక్యూరిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. సో మొత్తానికి అయితే సెక్యూరిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే పెద్ద వాల్ అయితే ఫినిషింగ్ వేశారు, దానికి సంబంధించిన కరెంట్ కూడా దానికి కనెక్ట్ అయితే చేశారనమాట, ఎవరు దొంగలు చొరపడకుండా. ఫ్లాట్స్ ఇప్పటి వరకు ఎన్ని సేల్ అయ్యాయి సార్? సార్ అప్రాక్స్ 90 to 110 బిట్వీన్ సేల్ అయ్యాయి. అగ్రిమెంట్ అయితే 28 units అయితే సేల్ అయ్యాయి సార్. ఇది మీరు కస్టమర్కి ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు? అంటే దీన్ని ఏమైనా గ్రాండ్ లాంచ్ ఏమైనా చేయబోతున్నారా? ఎప్పుడు చేయబోతున్నారు అదేమైనా వివరాలు? అవును సార్, వీఆర్ లాంచింగ్ దిస్ ప్రోడక్ట్ ఆన్ August 3rd సార్. మార్నింగ్ 10 AM కి ఈవెంట్స్ అలా స్టార్ట్ అవుతుంది. అంటే సండేనే? ఎల్లుండి కమింగ్ సండే. yes సార్. అండ్ ఫాలోడ్ బై లంచ్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి వీఆర్ గోయింగ్ టు ది మార్కెట్. సో కస్టమర్కి ఏమన్నా ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆ థర్డ్ రోజు ఏమైనా మీరైనా చెప్తారా? సార్ ఎవ్రీథింగ్ విల్ బి డెలివర్డ్ ఆన్ దట్ డే బై ది ఫౌండర్స్. ఓకే సార్. సో మొత్తానికైతే మన మార్కెటింగ్ మేనేజర్ గారు అయితే మంచి విషయాలు అయితే చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం అబ్బా, థర్డ్ అయితే గ్రాండ్గా అయితే ఇది లాంచ్ చేయబోతున్నారు. సో మీరు ఆహ్లాదకరమైన ప్లేస్లో ఈ ఫ్లాట్ కొనాలనుకున్న వాళ్ళు, లేకపోతే విల్లా కట్టుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారంటే మదనపల్లికి ఏముందబ్బా చూడండి, మదనపల్లి నుంచి 4 kilometers అంతే. థర్డ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అవ్వండి, ఆ ఫ్లాట్ వివరాలు డీటెయిల్స్ తెలుసుకోండి, ఫ్లాట్ కాస్ట్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వాతావరణం ఎలా ఉన్నది అనేది థర్డ్ వచ్చి మీరు ఖచ్చితంగా దీన్ని విజిట్ అయ్యి మీ అభిప్రాయాలు కూడా తెలపండి.